ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూజ్ నోస్ అండ్ ఇయర్స్ గెట్ కట్ ఆఫ్ బై లక్ష్మణ. లక్ష్మణుడు ఎవరి యొక్క ముక్కు చెవులను కోశారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అధోముఖి, అద్భుత్ముఖి, అయోముఖి, అభిక్యముఖి. సమాధానం అయోముఖి. మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 69వ సర్గలో పరిశీలిస్తే రామలక్ష్మణులు ఆ ప్రకారంగా జటాయువుకు ఉత్తర క్రియలు నిర్వర్తించి దక్షిణ దిక్కుగా సీతను వెతుకుతూ వెళ్ళారు. పొదలతో పెద్ద పెద్ద వృక్షములతో సూర్యరశ్మి కూడా చూరకుండా ఉన్న కీకారణ్యంలో వారు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ జనస్థానం నుండి 3 కోసుల దూరం వెళ్ళారు. అలా వెళ్తూ వారు అరణ్యమునంతా సీత కోసం అణువణువునా గాలిస్తున్నారు. సీతను రావణుడు అనే రాక్షసుడు తీసుకువెళ్ళాడు అని తెలుసు, కానీ ఎక్కడకు తీసుకువెళ్ళాడో రామలక్ష్మణులకు తెలియదు. జటాయువు చెప్పలేదు. అందుకని అడవంతా గాలిస్తున్నారు. వారు క్రౌంచారణ్యంను దాటారు. మతంగుని ఆశ్రమం వైపు వెళ్తున్నారు. వారికి మధ్యలో ఒక పర్వతం కనపడింది. ఆ పర్వతం దగ్గర ఒక పెద్ద గుహను వారు చూశారు. ఆ గుహలో అంతా చీకటిమయంగా ఉంది. రామలక్ష్మణులు ఆ గుహ వద్దకు వెళ్ళారు. ఆ గుహ దగ్గర వారు వికృతాకారంతో ఉన్న ఒక రాక్షసుని చూశారు. ఆ రాక్షసుని చూస్తే మామూలు మనుషులైతే భయంతో ప్రాణాలు విడుస్తారు. అలాంటి రాక్షసికి రాముని వెనక నడుస్తున్న లక్ష్మణుడి మీద మోహం కలిగింది. లక్ష్మణుని పట్టుకొని తన వైపుకు లాక్కుంది. తన కోరిక తీర్చమని అడిగింది. ఓ సుందరాంగా, నా పేరు అయోముఖి. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు కావాలి. మన ఇద్దరం హాయిగా క్రీడిద్దామని లక్ష్మణ్ పట్టుకొని లాగింది. అసలే ఆయాచితంగా వచ్చిపడిన కష్టాలతో సతమతమవుతున్న లక్ష్మణునికి ఆమె మాటలు విని ఒళ్ళు మండిపోయింది. వెంటనే కత్తి తీసి అలవాటైన ప్రకారం ఆ రాక్షసి ముక్కు చెవులు కోశాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు భయభ్రాంతురాలైన ఆ రాక్షసి అక్కడి నుండి పారిపోయింది. రాముడు ఇదేమీ పట్టించుకోలేదు. తన పాటికి తాను ముందుకు వెళ్తున్నారు. లక్ష్మణుడు వెంట నడుస్తున్నాడు. మనకి ఈ వృత్తాంతం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 69వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.